కియా మోటార్స్ అడ్వాన్స్ మోటార్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు, డ్రోన్ సిటీ ఇలా వరుస ప్రాజెక్టులతో ఒకనాటి కరువు నేల రాయలసీమ గతిని మార్చే పనిలో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పరిశ్రమను ప్రారంభించేందుకు సిద్దమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ కంపెనీని ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1500 కిలోల బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఒకనాడు రతనాల సీమగా పేరొందిన రాయలసీమ ఈ ప్రాజెక్టుతో మళ్లీ ఆ వైభవాన్ని పొందనుంది. జొన్నగిరి స్వర్ణగిరిగా మారనుంది. రాయలసీమ రతనాల సీమగా మారబోతుందనడానికి ఈ జొన్నగిరిలో ఏర్పాటు చేసినటువంటి గోల్డ్ మైనింగ్ కంపెనీనే నిదర్శనం. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రారంభం కాబోతుంది. అసలు ఏడాదికి 600 కిలోల బంగారాన్ని, రెండో ఏడాది 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఇక్కడ గోల్డ్ మైనింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ తవ్వకాలు ఏ విధంగా సాగుతాయి, బంగారాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తారనేది ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. భారతదేశంలో మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణం బంగారం. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లే మగువలు బంగారు ఆభరణాలు ధరించనిదే అడుగు బయటపెట్టని పరిస్థితి. ధరలు భారీగా పెరుగుతున్నా పేదల నుంచి ధనికుల వరకు స్థాయిని బట్టి బంగారం ఇళ్లల్లో భద్రపరుచుకుంటున్నారు. అయితే దేశంలో ఇంత బంగారం వినియోగిస్తున్నా 80% పసిడి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఈ పరిస్థితుల్లో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం సమీపంలో ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్ద బంగారం ఉత్పత్తి కర్మాగారం ప్రారంభానికి సిద్ధమైంది. బంగారం, వెండి తదితర ఖనిజాల వెలికితీతలో అపార అనుభవం ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా ప్రారంభానికి నోచుకొని ఈ కర్మాగారాన్ని పట్టా లెక్కించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24న కర్మాగారం ప్రారంభించనున్నారు. ఇక్కడ మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుందని సీఎం ప్రకటించారు. ఇదివరకు కర్ణాటకలోని కోలార్లో కేజీఎఫ్ ఉండేదని, ఇప్పుడు జొన్నగిరిలో జేజీఎఫ్ ఉంటుందని సీఎం ఇటీవల పుట్టపర్తి సభలో స్పష్టం చేశారు. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో 1477 ఎకరాల్లో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తవ్వకాలకు అనుమతులు పొందింది. ఆ సంస్థకు పలు రాష్ట్రాల్లో 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజాలు తవ్విన అనుభవం ఉంది. బంగారు గనులున్న జొన్నగిరి ప్రాంతంలోనే ఉత్పత్తికి అవసరమైన పరిశ్రమను 320 కోట్ల రూపాయలతో చేపట్టింది. 2006లోనే తవ్వకాలకు అనుమతులు పొందినప్పటికీ ఇక్కడ దొరికే బంగారం నాణ్యత, తవ్వకాలు లాభదాయకమా కాదా నిర్ధారించుకుని కర్మాగారం నిర్మించడానికి ఆ సంస్థకు ఏకంగా 19 ఏళ్లు పట్టింది. ఒక మినీ ప్లాంట్లో ఖనిజం శుద్ధి చేసి బంగారం నాణ్యత నిర్ధారించుకుంది. సంతృప్తికర ఫలితాలు రావడంతో పూర్తిస్థాయి ప్లాంట్ నిర్మించింది. జియో మైసూర్ సర్వీసెస్ సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో 1 కోటి టన్నుల బంగారం ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. తూర్పు బ్లాక్లో భూమి అడుగున దాదాపు 180 మీటర్ల లోతులో 6.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించింది. 2043 వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి తీసుకోవడంతో పాటు ఆ తరువాత మరో 50 సంవత్సరాల పాటు వాటిని కొనసాగించడానికి కూడా ముందస్తు అనుమతులు పొందింది. ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీలో 1000 టన్నుల బంగారు ముడి ఖనిజాన్ని వెలికి తీసి శుద్ధి చేస్తే
700 గ్రాముల బంగారం, స్వచ్ఛమైనటువంటి బంగారం ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి జియో మైసూరు సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు. ఈ కంపెనీ లక్ష్యం ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బంగారు ఖనిజాన్ని వెలికి తీయడం, 3 లక్షల మెట్రిక్ టన్నులను శుద్ధి చేయడాలనేది కూడా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. జొన్నగిరి ప్రాంతంలో బంగారం ఖనిజాలు వెలికి తీయటానికి భారీగా తవ్వకాలు చేస్తున్నారు. ప్లాంట్ సమీపంలోనే తవ్వకాలు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మినీ ప్లాంట్లో స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు 10,000 టన్నుల బంగారు ఖనిజం వెలికి తీస్తున్న జియో మైసూర్ కంపెనీ 1000 టన్నులు శుద్ధి చేస్తోంది. 1000 టన్నులు శుద్ధి చేస్తే కిలో బంగారం ఉత్పత్తి అవుతుందని అధికారులు, కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వెలికి తీసిన బంగారు ఖనిజాన్ని 2-3 పద్ధతుల్లో శుద్ధి చేసే ప్రక్రియ చేస్తున్నారు. ప్రస్తుతం 1477 ఎకరాల్లో మొదటి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ను చేపట్టిన జియో మైసూర్ సంస్థ రెండో ప్లాంట్ విస్తరణ కోసం మరో 1000 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై జిల్లా కలెక్టర్ సిరి దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. సీఎం చంద్రబాబు మొదటి ప్లాంటులో బంగారు ఉత్పత్తిని ఈ నెల 24న ప్రారంభించిన తర్వాత రెండో ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక్కడ మనకి జొన్నగిరి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లాలో జియో మైసూర్ గోల్డ్ మైన్ యాక్టివిటీ యూనిట్ ఫంక్షనింగ్లోకి వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ జొన్నగిరి, పగిడిరాయి, గుత్తి ఎర్రగొడి 3 విలేజెస్కి కలిపి ఒక 597 హెక్టర్స్ వాళ్ళకి మైనింగ్ లీజ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ యూనిట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ల్యాండ్ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇంకొక 1,1200 ఏకర్స్ మనం ఇస్తే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అండ్ పట్టా ల్యాండ్. సో దే విల్ స్టార్ట్ దేర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ సెకండ్ యూనిట్. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రస్తుతం 800 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించాయి. ఏటా 4 లక్షల టన్నుల ఖనిజం వెలికితీసి 3 లక్షల టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యంతో అధునాతన కర్మాగారం నిర్మించారు. తొలుత రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసేలా ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఉత్పత్తి ప్రారంభమైన 2-3 ఏళ్ల తర్వాత బంగారం ఉత్పత్తిని ఏటా 1000 కిలోలకు పెంచాలన్నది లక్ష్యం. ఈ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో స్థానికులు, యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికే జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిస్తే బీడు భూముల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. వీటి కోసం ప్రజలు రోజూ ఉదయమే పొలాల వెంట అన్వేషణ చేస్తుంటారు. అలాంటి జొన్నగిరి ప్రాంతంలో బంగారు ఖనిజాలు కూడా లభ్యమవడం విశేషం. జొన్నగిరి ఇక స్వర్ణగిరిగా మారుతున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వర్షాలు లేక వలస వెళ్లే ప్రజలకు ఇలాంటి బంగారు ఉత్పత్తి కేంద్రం రావడం ఆనందంగా ఉందని యువత, రైతులు చెబుతున్నారు. గోల్డ్ మైనింగ్ పడకముందు మా ప్రాంతంలో చాలా ఎడారిగా ఉండేది. పంటలు టయానికి రాకున్నట్ల రైతులు చాలా ఇబ్బంది పడేది. ఈ గోల్డ్ మైన్ కంపెనీ దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇక్కడ సర్వే జరుగుతూనే ఉంది. ఈ సర్వే జరిగి లాస్ట్ మినిట్ పోయిన గవర్నమెంట్లో ఇది ఒక కొలిక్కొచ్చి తర్వాత ఈ కంపెనీ, ఇంత పెద్ద కంపెనీని స్థాపించిన జియో గోల్డ్ మైనింగ్ వారు మా గ్రామానికి, తర్వాత తుగ్గిలి మండలం, తర్వాత పరిసర ప్రాంతాల్లో కానీ దాదాపు 800 మంది ఉద్యోగాలు ఆల్రెడీ అలాట్ అయినారు. గ్రామానికి గోల్డ్ మైనింగ్ రావడం వల్ల చుట్టుముట్టు గ్రామ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగానే ఉంటుంది. పైగా ఈ రోజుల్లో ఈ బంగారు రేట్లు పెరుగుతున్న తరుణంలో గ్రామాల్లో ఇది రావడం చాలా సువర్ణ అవకాశము. అందుకే గ్రామ ప్రజలంతా కూడా ముక్కముడిగా సముచితంగా ల్యాండ్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఫ్యాక్టరీ రావడం. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నిజంగా ఎక్కడో చూడాల్సిన ప్రదేశాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పూర్వకాలమే ఈ గ్రామానికి పసిడి రాయి అని పెట్టారు. పసిడి అంటే బంగారం రాయి అని పెట్టారు. రత్నగిరి, జొన్నగిరి పోయి రత్నాలు దొరికే ప్రాంతం కాబట్టి రత్నాలగిరి అని పెడుతున్నారు. కాబట్టి ఈరోజు రత్నగిరి కానీ, పగిరాయి కానీ, మరి ఈ గ్రామం, మా గ్రామంలో రాయలసీమ అనే ప్రాంతంలో రాళ్లసీమ ఏంటికి పనికిరాదు, ఆలూరు, పత్తికొండ అనే ప్రాంతాల్లో మనము ఉన్నప్పుడు ఇది ఏంటికి పనికిరాదు, కనీసం పంటలు పండించుకోవడానికి కూడా ఉపయోగం లేదనుకున్న పరిస్థితుల్లో ఈరోజు మాకు ఇక్కడ బంగారు గనులు తేలి ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. జొన్నగిరి ప్రాంతంలో బంగారం ఉత్పత్తి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశం మొత్తం ఈ ప్రాంతం వైపు
వైపు చూస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ శాఖ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్లాంటును పరిశీలించారు. జియో మైసూర్ కంపెనీ ఇప్పటికే 80% నాణ్యమైన బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియ పూర్తి చేసిందని, కొద్ది రోజుల్లోనే 100% పూర్తవుతుందని తెలిపారు. దేశ అవసరాల కోసం మన రాష్ట్రంలో జొన్నగిరితో పాటు అనంతపురం జిల్లా రామగిరి, చిత్తూరు జిల్లాలో కూడా బంగారు గనులు తవ్వకాలకు టెండర్లు పిలుస్తామన్నారు. ఇది ఈ రాష్ట్రానికి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ని మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపురంలో ఈ ఏరియాలన్నీ కూడా, రామగిరి, అనంతపురం డిస్ట్రిక్ట్లో కూడా చూసాం. జొన్నగిరి ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైన మైన్ గత వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు పర్మిషన్స్ లేకుండా, లేకపోతే వాళ్ళ లీడర్లు ఇక్కడ ఏదో ఒక ధోరణిలో ఈ మైన్ వాళ్ళని సతాయించడము, అన్ని రకాలుగా చేయడంతో వాళ్ళు తటస్థంగా ఉండి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్టార్ట్ చేసి మరి బ్రహ్మాండంగా గోల్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి దీంతో స్టేట్కి చాలా బ్రహ్మాండమైన లాభం. అదే కాకుండా ఈ ప్రాంత వాసులకి, ఇక్కడ ఉన్న యువతకి, లేబర్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి అందరికి కూడా ఒక 300 to 400 ఉద్యోగాలు మా ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరిగింది. జియో మైసూర్ సంస్థ అవసరాలకు నీటిని సరఫరా చేయడానికి హంద్రీనీవా కాలువ నుంచి సంస్థ ప్రాంగణం వరకు 18 కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ వేశారు. సీఎం చంద్రబాబు బంగారు ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించిన తర్వాత నిజంగానే జొన్నగిరి స్వర్ణగిరిగా మారనుంది. ఉత్పత్తి ప్రారంభమైతే మరో 1000 మందికి ఉపాధి లభించనుంది. ఇది జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కర్మాగారం పరిస్థితి. మొదటి ఏడాది 600 కిలోలు, రెండో ఏడాది 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ జియో మైసూర్ కంపెనీ తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆసియాలోనే తొలి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ కావడం పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జొన్నగిరి ప్రాంతం నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.